నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 28. సో, ఈ వీడియోలో నేను ఒక టాపిక్ తీసుకొని దానికి రిలేటెడ్ వొకాబులరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి వొకాబులరీ రాక మాట్లాడడం కష్టమవుతుంది. సో, మనం టాపిక్ వైస్ వొకాబులరీ వీడియోస్ నేను అప్పుడప్పుడు మధ్యలో రిలీజ్ చేస్తాను. సో, ఈ వీడియో చూడండి. దీంట్లో చాలా వొకాబులరీ ఉంది. నేర్చుకోండి. చిన్న చిన్న సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశాను. సో, ఇప్పుడు రాబోయే వొకాబులరీ అంతా హ్యూమన్ బీయింగ్స్‌కి సంబంధించింది. సో, అందుకే హెడ్డింగ్ చూడండి. డెర్ మెన్ష్ ది మెన్షన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం. సో, ఫస్ట్ వర్డ్ దాస్ బేబీ ది బేబీస్. చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళని బేబీ అంటారు యాజ్ యూజువల్ ఇంగ్లీష్ లాగానే. సో, నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను. దాస్ బేబీ లేషల్ట్. లేషల్, లేషల్ట, గెల్లేషల్ట్ అంటే టు స్మైల్ అని అర్థం. సో, ప్రతిసారి వర్బ్ రాసినప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ పక్కపక్కనే రాస్తాను. అలానే నేర్చుకోండి. సో, వర్బ్ లేషల్‌ను ప్రెజెంట్ టెన్స్, లేషల్ట పాస్ట్ టెన్స్, గెలేషల్ట్ అన్నది పర్ఫెక్ట్ టెన్స్. సో, సెకండ్ వన్ దాస్ కిండ్ ది కిండర్ అంటే పిల్లలు. ఓకేనా? సో, బేబీ కన్నా కొంచెం పెద్ద పిల్లల్ని దాస్ కిండ్ అనాలి. సో, ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను. నేను యూజ్ చేసిన వర్బ్ ఫారెన్. ఫారెన్ అంటే టు డ్రైవ్ ఆర్ రైడ్. సో, ఇక్కడ చూడండి ఏంటి పిల్లగాడు బైసికిల్ నడుపుతుండు. బైసికిల్‌ని ఫార్రాడ్ అంటారు. సో, దాస్ కిండ్ ఫేర్ట్ ఫార్రాడ్. సో, ఫారెన్ అన్న వర్బ్‌ది ఫార్మ్ ఫేర్ట్. ఓకే. సో, దాస్ కిండ్ ఫేర్ట్ ఫార్రాడ్. ద చైల్డ్ రైడ్స్ ఎ బైసికిల్. సో, ఇప్పుడు ఫారెన్ అన్న వర్బ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుందాం. సో, ఫారెన్ ప్రెజెంట్ టెన్స్ ఫారెన్, పాస్ట్ టెన్స్ లేదా ప్రెటరేటివ్ ఫుర్, పర్ఫెక్ట్ ఏమో ఇస్ట్ గెఫారెన్. ఇస్ట్ ఎందుకు వచ్చింది అంటే వర్బ్స్ ఆఫ్ మోషన్. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర ఎండ్ అవుతున్న వాటిని బెవేగుంగ్స్ వర్బ్ అంటారు అన్నట్టు. అంటే వర్బ్స్ ఆఫ్ మోషన్. సో, ఫారెన్ అన్నది ఇట్లా జరుగుతుంది కాబట్టి వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది కాబట్టి ఇస్ట్ అన్న హెల్ప్ వర్బ్ యూజ్ చేయాలన్నట్టు. సో, అందుకే ఇస్ట్ గెఫారెన్ అయింది. ప్రీవియస్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఫారెన్ అన్న వర్బ్ ఎస్సి ఫామ్లో ఫేర్ట్ అవుతుంది. ఏ పైన ఉమ్లౌట్ ఉంది చూసుకోండి. సో, నంబర్ 3 దాస్ మేడ్షన్ డి మేడ్షన్. సో, మేడ్షన్ అంటే కొంచెం గ్రోన్ అప్ యంగ్ గర్ల్స్ అని అర్థము. సో, ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను. అమ్మాయి చూడండి సీరియస్గా ఏమో చదువుకుంటుంది. సో, నేను ఏమంటున్నా అంటే దాస్ మేడ్షన్ ఈస్ట్ ఫ్లైజిష్ ఉండ్ ఇంటెలిగెంట్. ఫ్లైజిష్ అంటే హార్డ్ వర్కింగ్. ఓకే. ఫ్లైజిష్కి ఆపోజిట్ ఫౌల్. ఫౌల్ అంటే లేజీ కింద రాశాను. అదేవిధంగా ఇంటెలిగెంట్. ఇంటెలిగెంట్ అంటే ఇంటెలిజెంట్. దానికి ఆపోజిట్ డుమ్. సో, మనం ఎప్పుడైనా ఏమైనా వర్డ్స్ నేర్చుకుంటే నేను దానిది మీనింగ్ తర్వాత ఆపోజిట్ 2 రాస్తాను. సో దట్ మీకు నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సెంటెన్స్. దస్ మేడ్షన్ ఇస్ట్ ఫ్లైజిష్ ఉండ్ ఇంటెలిగెంట్. సో, నంబర్ 4 డెర్ యుంగర్ ది యుంగెన్. యుంగెన్ ఇప్పుడు మేడ్షన్ అంటే యంగ్ గర్ల్ కదా! యుంగ అంటే యంగ్ బాయ్ అని అర్థం. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. డానియల్ ఈస్ట్ ఐన్ యాక్టివస్ కిండ్ అంటే యాక్టివస్ కిడ్ అంటే యాక్టివ్ కిడ్ అని అర్థం. సో, ఇంగ్లీష్ లాగానే యాక్టివ్, ప్యాసివ్ ఉంటాయి కదా! అదేవిధంగా జర్మన్ భాషలో కూడా యాక్టివ్, పాసివ్. ఇందులో ఈ లేదు ఎండింగ్‌లో. స్పెల్లింగ్ మీద ఫోకస్ చేయండి. సో, కింద సెంటెన్స్ రాశాను. డానియల్ ఈస్ట్ ఐన్ యాక్టివస్ కిండ్. సో, ఐన్ యాక్టివస్ కిండ్ బ్లూ కలర్‌లో రాశాను. దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది యాక్టివ్ ఈఎస్ ఎందుకు వచ్చింది అంటే కిండ్ అన్నది దాస్ కిండ్ కాబట్టి యాక్టివ్కి ఎండింగ్లో ఈఎస్ రాయాలి. అంటే అది న్యూట్రల్ అని అర్థము. ఇది అడ్జెక్టివ్ డిక్లినేషన్ అన్న టాపిక్. అది ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నంబర్ 5 డి ఫ్రావువెన్ అంటే విమెన్ అని అర్థము. సో, ఈ ఫ్రావు అన్నది పెళ్ళైన ఆవిడ కావచ్చు, పెళ్ళి కాని ఆవిడ కూడా కావచ్చు. సో, ప్రస్తుతం ఉన్న జర్మన్ లాంగ్వేజ్లో ఫ్రావు అని అంటారు. మీరు పాత జర్మన్ బుక్స్ చూస్తే ఒక వర్డ్ ఉండేది ఫ్రాయిలైన్ అని. అది పెళ్ళి కాని వాళ్ళకే యూజ్ చేసేవాళ్ళు. కానీ అది ఇప్పుడు వాడకంలో లేదు.
ఓకే. సో, ఇప్పుడు నేను ఒక 2 సెంటెన్సెస్ రాశాను. బ్రౌకెన్ హిల్ఫ్ ఫ్రౌ మ్యుల్లర్. మీకు హెల్ప్ కావాలా ఫ్రౌ మ్యుల్లర్ అని దీని అర్థము. సో, మనము ఒక క్వెషన్ ఎవరినన్నా ఫ్రేమ్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే వర్బ్ స్టార్టింగ్ పొజిషన్‌లో పెడితే అది క్వెషన్ అయిపోతుంది. సో, బ్రౌకెన్ అన్నది వర్బ్. దాన్ని ఫస్ట్ పొజిషన్‌లో తెచ్చారు. బ్రౌకెన్ హిల్ఫ్ ఫ్రౌ మ్యుల్లర్. మీకు హెల్ప్ కావాలా అని అర్థం. సో, ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫోటోలో అమ్మాయి చాలా బ్యూటిఫుల్ ఉంది. సో, ఫ్రౌ మ్యుల్లర్ ఇస్ట్ షోన్ అంటే అమ్మాయి బ్యూటిఫుల్ అని అర్థం. లేదు, షోన్ అన్నదానికి ఇంకో వర్డ్ కూడా ఉంది, హ్యుబ్ష్. సో, ఫ్రౌ మ్యుల్లర్ ఇస్ట్ హ్యుబ్ష్. హ్యుబ్ష్ అంటే ప్రెటీ. ఓకే. సో, 2 సెంటెన్సెస్ దీన్ని చెయ్యొచ్చు. ఈ 2 వర్డ్స్ నేర్చుకోండి, షోన్, హ్యుబ్ష్. సో, ఎవరినన్నా డిస్క్రైబ్ చేసేటప్పుడు ఇలా చెప్పాలి. సో, ఇప్పుడు చెప్పే వర్డ్స్ B1 లెవెల్ ఉన్న వాళ్ళకు బెటర్. A1, A2 ఇగ్నోర్ చేయండి. సూఫెర్జిస్ట్లిష్ అంటే కాన్ఫిడెంట్. ఓకే. సో, ఇంకొక వర్బ్ ఉంది, ఎట్వాస్ అన్గేన్ అంటే టు అప్రోచ్. సో, మీరు ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారనుకోండి, ఇలా చెప్పాలి, ఇష్ బిన్ సూఫెర్జిస్ట్లిష్ వస్ దస్ ఇంటర్వ్యూ అన్గేట్. ఈ సెంటెన్స్ బై హార్ట్ నేర్చుకోండి వీలైతే. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఇంటర్వ్యూ అని చెప్పాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇష్ బిన్ సూఫెర్జిస్ట్లిష్ వస్ దస్ ఇంటర్వ్యూ అన్గేట్. ఓకే. నంబర్ 6, డెర్ హెర్ డి హెరన్. సో, ఒక మేల్ పర్సన్ గురించి చెప్పాలన్నప్పుడు ఇలా చెప్పొచ్చు. సో, నేను ఒక సెంటెన్స్ రాశాను. ఇక్కడ చూడండి, ఫోటోలో హీఈస్ హ్యాండ్సమ్, చార్మింగ్ అండ్ కాన్ఫిడెంట్. ఈ 3 వర్డ్స్ని జర్మన్ భాషలో ఎలా చెప్పాలో చెప్తున్నాను. ఈ వొకాబులరీ నేర్చుకోండి. ఎరిస్ట్, గుడ్ ఔసేయండ్, షార్మంట్ అండ్ సెల్ఫ్స్బెవుస్ట్. సెల్ఫ్స్బెవుస్ట్ అంటే కాన్ఫిడెంట్. సో, ఇలాంటి వర్డ్స్ నేర్చుకున్నప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఏమైనా పార్టిసిపేట్ చేసినప్పుడు చెప్పొచ్చు, ఆర్ యూ కాన్ఫిడెంట్ అంటే ఎస్, ఇష్ బిన్ సెల్ఫ్స్బెవుస్ట్. ఇంతకుముందు స్లైడ్లో కూడా కాన్ఫిడెంట్కి సూఫెర్జిస్ట్లిష్ అని ఒక వర్డ్ చెప్పాను. సో, అది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, మన వొకాబులరీ స్లోగా పెంచుకోవాలంటే సినోనిమ్స్తో పాటు నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే వర్డ్స్ B1లో ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్. ఒక హ్యాండ్సమ్ అని ఇంగ్లీష్లో ఉన్న వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి జర్మన్లో. ఒకటేమో అట్రాక్టివ్ అనొచ్చు, సెకండ్ వన్ ఎర్హేబ్లిష్ అనొచ్చు, థర్డ్ వన్ గుడ్ ఔసేయండ్. గుడ్ ఔసేయండ్ అంటే గుడ్ లుకింగ్ అని అర్థం. ఒక వర్డ్ ఉంది హ్యూబ్ష్ అని. హ్యూబ్ష్ అంటే బ్యూటిఫుల్ అని అర్థము. ఇది జస్ట్ ఆడవాళ్ళకు మాత్రమే ఈ వర్డ్ యూజ్ చేయాలి. అదే అబ్బాయిలు అనుకోండి, హ్యాండ్సమ్ అయితే అట్రాక్టివ్, ఎర్హేబ్లిష్ ఆర్ గుడ్ ఔసేయండ్. ఈ మూడిట్లో ఏదన్నా ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు. సో, ఇంకొన్ని వర్డ్స్ నేర్చుకుందాము. పైన సెల్ఫ్స్బెవుస్ట్ అని ఒక వర్డ్ రాశాను అంటే కాన్ఫిడెంట్. దీన్ని స్ప్లిట్ చేద్దాము. సెల్ఫ్స్ అంటే సెల్ఫ్, సెకండ్ వన్ బెవుస్ట్ అంటే కాన్షియస్ ఆర్ అవేర్. సో, సెల్ఫ్స్బెవుస్ట్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అని అర్థము. సో, ఈ సెల్ఫ్స్బెవుస్ట్ అన్న వర్డ్కి సినోనిమ్స్ దాస్ సెల్ఫ్స్వెర్ట్రావెన్, ఇదొక నౌన్. లేదు అంటే సూఫెర్జిస్ట్లిష్, ఇంతకుముందు స్లైడ్లో చూపించాను. సో, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పాలంటే ఇష్ బిన్ సెల్ఫ్స్బెవుస్ట్ అనొచ్చు, లేదంటే ఇష్ బిన్ సూఫెర్జిస్ట్లిష్ అని కూడా అనొచ్చు. సో, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. మీకు గిట్లా ఫాంట్ సైజు చిన్నగా అనిపిస్తే చెప్పండి. ఎవరైనా మొబైల్లో చూస్తున్నారనుకోండి, ఫాంట్ చాలా చిన్నగా కనిపించే అవకాశం ఉంది. నేను ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. ఫ్యూచర్ వీడియోలో వీలైతే ఫాంట్ సైజ్ పెంచడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లెట్లో కానీ చూసిన వాళ్ళకి ఫాంట్ సైజ్ సరిపోతుంది. సో, కామెంట్స్లో రాయండి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.